హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 10వ తేదీ 2025. ఈరోజు ఐపీఎల్లో 25 మ్యాచ్ నెంబర్ 25 జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్ లైవ్ ఫ్రమ్ చెన్నై. ఈ వీడియోలో మనం ఈ మ్యాచ్ యొక్క సమ్మరీను, లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనము లేటెస్ట్ అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 25 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది కదా. ఆ మ్యాచ్లో కోల్కతా గెలిచింది. గెలవటంతో కోల్కతా పాయింట్ టేబుల్లో టాప్ 3లోకి వెళ్ళిపోయింది. ఈ మ్యాచ్ జరగకముందు కోల్కతా 6th ప్లేస్లో ఉండింది, ఇప్పుడు టాప్ 3లోకి వెళ్ళిపోయింది. కోల్కతా ఇప్పటిదాకా ఈ సీజన్లో మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 3 ఓడిపోయి 6 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా నెట్ రన్ రేట్ కూడా బాగుంది, 0.80 ఉంది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో చెన్నై 9th ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. మ్యాచ్ జరగకముందు కూడా 9th ప్లేస్లోనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా 6 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచే గెలిచింది. 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. చెన్నైకి 2 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా మైనస్లో ఉంది. చెన్నైది -1.55 ఉంది. లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్లో గుజరాత్ టైటాన్స్ ఉంది, నెంబర్ 1 పొజిషన్లో ఉంది. గుజరాత్ ఇప్పటిదాకా 5 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, ఒకటి ఓడిపోయి 8 పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా 4 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచింది, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, 8 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. ఇప్పుడు 3rd ప్లేస్లో కోల్కతా ఈరోజు మ్యాచ్ గెలిచింది కాబట్టి 3rd ప్లేస్కి వచ్చింది. కోల్కతా ఇప్పటిదాకా 6 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ గెలిచింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది, 6 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. నెంబర్ 4లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 2 ఓడిపోయింది, మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. నెక్స్ట్ 5th ప్లేస్లో పంజాబ్ 4 మ్యాచెస్ ఆడితే 3 గెలిచి 1 ఓడిపోయింది, మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. నెక్స్ట్ పాయింట్ టేబుల్లో 6th ప్లేస్లో ఎల్ఎస్సి లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 5 మ్యాచ్లు ఆడితే 3 గెలిచింది, 2 ఓడిపోయింది, మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. 7th ప్లేస్లో ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ ఉంది. ఆర్ఆర్ ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడితే 2 గెలిచింది, 3 ఓడిపోయింది, మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్ఆర్కి. 8th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 5 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచే గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయింది వరుసగా, 2 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. నెక్స్ట్ 9th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి ఇప్పటిదాకా చెన్నై ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచే గెలిచింది, 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది, 2 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. నెక్స్ట్ బాటంలో 10th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచే గెలిచింది, 4 మ్యాచెస్ ఓడిపోయి 2 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఇంకా జరగబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఎందుకంటే ఐపీఎల్ రూల్స్ ప్రకారం టాప్ 4లో ఉన్న టీమ్సే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. నెక్స్ట్ జరగబోయే మ్యాచెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతాయి. ప్రతిరోజు మ్యాచెస్ జరిగితే ఆ రోజు జరిగిన మ్యాచ్లో విన్నింగ్ టీం టాప్లోకి వెళ్ళిపోతుంది, ఓడిపోయిన టీం బాటంలోకి వెళ్ళిపోతుంది. టాప్ 4లో ఎవరెవరు ఉంటారో చూడాలి. ఈ ఐపీఎల్ మ్యాచెస్ అన్ని లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీలోకి వెళ్ళిపోతాం. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18లో మ్యాచ్ నెంబర్ 25 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది, లైవ్ ఫ్రమ్ చెన్నై. ఇక ఈ మ్యాచ్ నెంబర్ 25లో టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈరోజు మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి రచిన్ రవీంద్ర అండ్ కాన్వే, నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి, నెక్స్ట్ విజయ్ శంకర్, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, ఆర్ అశ్విన్, నెక్స్ట్ ఆల్రౌండర్ కబోజ్, నూర్, ఖలీల్ అహ్మద్. ఇది ఈ మ్యాచ్లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈ మ్యాచ్లో ఆడిన కోల్కతా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి డికాకు, సునీల్ నారాయణ్, రహానే, కెప్టెన్ రహానే, వెంకటేష్ అయ్యర్, రమణదీప్ అండ్ రసూల్, నెక్స్ట్ రింకు సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వైభవ్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఇది ఈ మ్యాచ్లో ఆడిన కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 25 యొక్క సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లో 103 రన్స్ మాత్రమే చేశారు, 9 వికెట్స్ కోల్పోయి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి దూబే 29 బాల్స్లో 31 రన్స్ నాట్అవుట్, విజయ్ శంకర్ 21 బాల్స్లో 29 రన్స్, త్రిపాఠి
22 బాల్స్లో 16 రన్స్. కాన్వే 11 బాల్స్లో 12 రన్స్. ఈ మ్యాచ్లో కోల్కతా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సునీల్ నారాయణ్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిండు. 4 overs వేసి 13 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా 4 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మొయిన్ అలీ 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్లో కోల్కతా టార్గెట్ ఎంతంటే 104 రన్స్. అందుకు రిప్లై కానీ కోల్కతా జస్ట్ 10 ఓవర్స్లోనే టార్గెట్ రీచ్ అయింది. 10.1 ఒక ఓవర్లో 107 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. కోల్కతా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సునీల్ నారాయణ్. అటు బౌలింగ్లో 3 వికెట్స్ తీసిండు, బ్యాటింగ్లో 44 రన్స్ చేసిండు 18 బాల్స్లో. సెకండ్ హైయెస్ట్ వచ్చి డీకాక్ 14 బాల్స్లో 23. రహానే 17 బాల్స్లో 20 నాట్అవుట్గా ఉన్నాడు. రింకు సింగ్ 12 బాల్స్లో 15 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో చెన్నై బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నూర్ ఎక్సలెంట్గా బౌల్ చేశాడు. నూర్ 2 overs వేసిండు, 8 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కాంబోజ్ 2 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ మీద. ఈరోజు మ్యాచ్లో కోల్కతా గెలిచింది కాబట్టి పాయింట్ టేబుల్లో 6th ప్లేస్ నుంచి 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇక ఐపీఎల్లో రాబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతాయి. రేపు సాటర్డే కాబట్టి 2 మ్యాచ్లు జరుగుతాయి. ఈ సీజన్లో మొత్తం టాప్ 4లో ఏ టీమ్స్ ఉంటాయో గెస్ చేయండి ఫ్రెండ్స్. గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.